మతోన్మాదులు బాగా పెద్దది చేసి అనేకులకు చూపిస్తూ తప్పు చేశాడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఆ తప్పేమిటో మీరు చూపించాలి. ఒకటి. రెండవది, తప్పు లేకపోయినా కూడా మీ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. ఏ స్త్రీని కానీ, భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం స్త్రీలను కానీ, ఆ తరువాత హిందూ స్త్రీలను కానీ ఎక్కడ కూడా ఎప్పుడు కూడా షాలేమురాజు గారు కించపరిచి మాట్లాడినట్టుగా మీరు సేవా పరిచర్య ప్రారంభించిన నాటి నుండి కూడా వెతుక్కున్నా కూడా మచ్చుకు ఒకటి కూడా దొరకదు అని చెప్పి మాకు తెలుసు. మేరీ ఎంత యేసుకు పూలు పెట్టారు, మేరీకి పూలు పెట్టారు, పూకు చుట్టూ పూలు పెట్టారు, దానికి చేశారు విగ్రహం చుట్టూ పూలు పెట్టారు. ఏంటా మరి ఇదంతా? దివ్య బలి పూజ అంట మేరీకి. ఇక్కడ చూడండి, దివ్య బలి పూజ మేరీకి అంట. బలి పూజ అంటే వట్టకాయలు ఏమైనా కాదు, వట్టకాయలు ఏమైనా బలిస్తారా ఇంద్ర తీసుకెళ్ళి అక్కడ మేరీకి? ఏరా మా వట్టకాయలు తీసుకెళ్ళారు బలిస్తారా ఇది మేరీకి? దివ్య బలి పూజ అని పెట్టారు మేరీకి విజయవాడలో. మరియ మాత పవిత్రతకు ఆదర్శం. అవునండి, ఇద్దరితో కడుపు, ప్రపంచంలో ఏ స్త్రీ అయినా చూసుకుంటే ఒకరితోనే కడుపు చేయించుకుంది. మేరీ మాత్రం ఇద్దరితో కడుపు చేయించుకుంది. దాన్ని లంజాన్ని మేమల్లా ఇప్పుడు శాలం రాజా అన్నాడు లంజాన్ దాన్ని. చూడండి, వీళ్ళందరూ లంజలేనా? మరి ఇక్కడ ఏసైకి మల్లె పూలు పెట్టారు. యేసు లంజా కొడుకు అయిపోయాడు ఇప్పుడు. ఏమండి ఆశ్లేష గారు? చూస్తున్నా సార్. మీకే కాదండి నోర్లుంది, మాకు కూడా ఉన్నది. కేవలము పూలను గూర్చి మాట్లాడితేనే మీరు ఇంత రాదాంతము చేశారు కదా. మరి మదర్ తెరీసా విషయంలో కరుణాకర్ సుగుణ ఏం మాట్లాడాడో, అలాగే మరియమ్మ తల్లి విషయంలో మతోన్మాదులు ఏం మాట్లాడుతూ ఉన్నారో మీరందరూ కూడా విన్నారు కదా. వాళ్ళు స్త్రీలుగా మీ కళ్ళకి కనపడలేదా? స్త్రీలని చెప్పి చెప్పుకుంటున్నటువంటి మీరు స్త్రీ జాతికే మచ్చ తెచ్చేటట్లుగా ఈ రోజున మీ యొక్క మాటలు ఉన్నవని చెప్పేసి నేను మాట్లాడుతూ ఉన్నాను. మరి మా మనోభావాలు ఎంతగా దెబ్బతిన్నవి? బైబిల్ దేవుడు నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలి, క్రైస్తవుల భార్యను అన్యులకు అప్పగిస్తానని చెప్పాడు. చాలా రోజుల నుండి వేచి కనీసం అనంతపురం పాస్టర్ గారి భార్యలైనా అప్పగించరా, లేకపోతే బైబిల్ దేవుడు వాగ్దానం చేస్తే తప్పడండి. మాట మీద నిలబడి రమ్మడు. ఇశ్రాయేలు భార్యను అన్యులకు అప్పగిస్తా అన్నాడు, అప్పగించాడు. ఇప్పుడు అన్యులంటే క్రైస్తవులు కాని వాళ్ళు అన్యులు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఎవరైనా తప్పు చేసినా కూడా అన్యులకు అప్పగిస్తాడు వాళ్ళ భార్యను కూడా. బైబిల్ దేవుడు డ్యూటీ అదే, వీడి భార్య ఆడి దగ్గర, ఆడి భార్య దగ్గర అటు ఇటు మారుస్తా ఉంటాడు. ఎలా రౌడీస్ ఎవడన్నా ఉన్నాడా? ఈ వీడియోలో మీరు మాట్లాడినటువంటి ప్రతి మాటను కూడా మీకు చూపించాలి అని చెప్పి ఆలోచన కలిగినటువంటి వారమై ఈ వీడియోను చేయటము జరుగుతూ ఉన్నది. పార్వతి అనే ఆమె తన ఇష్టానుసారమైనటువంటి పాటు పడుతూ ఉన్నది. అలాగే మరి కొంతమంది స్త్రీలు కూడా ఇష్టానుసారమైనటువంటి పాటు పడుతూ ఉన్నారు. తొందరపడబాకండి. తొందరపడితే ఇల్లు అలకగానే పండగ రాదు. నోరుందని చెప్పి మాట్లాడబాకండి. ఏం తప్పుందని చెప్పి మీరు ఇంతగా రాదాంతం చేసి షాలేమురాజుని జైలుకు పంపించాలా అని చెప్పి మాట్లాడుతున్నారు. ఆ లెక్కనొత్తే మిమ్మల్ని ఎన్నిసార్లు పంపించాలా జైలుకి? ఏం తప్పు చేశాడని చెప్పి జైలుకి వెళ్లాల్సి వచ్చింది. కొంతమంది ఏమో అండర్ గ్రౌండ్కి వెళ్ళారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అండర్ గ్రౌండ్కి వెళ్లాల్సినటువంటి అవసరత ఎంత మాత్రం కూడా లేదు. నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా ఉంటాడు. దుష్టుడు అన్నవాడు ఎవరు తరమకుండానే పారిపోతాడు అని చెప్పి దేవుని యొక్క వాక్యము రాయబడి ఉన్నది. కనుక కాస్తంత ఆలోచన చేసుకొని మాట్లాడవలసిందిగా మేము ఇంకా ప్రేమపూర్వకంగానే మీకు తెలియచేయటము జరుగుతూ ఉన్నది. ఇప్పుడు మాకు కూడా వచ్చండి పాటలు.
ఇప్పుడు మాకు కూడా వచ్చండి పాటలు, పార్వతి గారు మాకు కూడా వచ్చు, నువ్వే కాదు పాడేది. ఏమన్నాడు కరుణాకర సుగుణ, పాస్టర్ల భార్యలంట మీకు అప్పచెప్పాలంట. మీకంటే మగతనం కూడా అధికంగా ఉన్నటువంటి వాళ్ళమే ఇక్కడ. ఎవరు కూడా చేతులు చచ్చినటువంటి వ్యక్తులు లేరు, గుర్తుపెట్టుకోండి. అదే మాటను కరుణాకర సుగుణ, నేను నిన్ను ప్రశ్నిస్తే నీ భార్య గూర్చి మాట్లాడితే నువ్వెంత బాధపడతావు? మా మనోభావాలు దెబ్బతింటలేదా? హిందూ పాస్టర్ గారి యొక్క భార్య నన్ను అప్పగిస్తే బాగుండు కదా, మాకు అనుభవిస్తామని చెప్పి మాట్లాడుతున్నావు కదా. మరి అదే మాట మేము నీకు రిటర్న్ కౌంటర్ పెడితే ఎట్లా ఉంటది? కాస్తంత ఆలోచన చేసుకో. సేవ జచ్చిలేము, సత్తా కలిగినటువంటి వ్యక్తులమే. అర్థమవుతూ ఉన్నదా? కాస్తంత జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా మాట్లాడటం మంచిది. ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారా? స్త్రీలు ఎవరో మీ కళ్ళకి ఎట్లా కనపడుతున్నారు? పూలు పెట్టుకుంటే ఇదిగో వీళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ సంబంధులు అని చెప్పి మాట్లాడాడే, మరి ఆ మాటనంత రాజాంతం చేశారే అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు మా స్త్రీలు ఎవరో? వాళ్ళ స్త్రీలు కాదా? ఈ న్యూస్ ఛానల్ ఎక్కడికి వెళ్ళింది? ఈ రోజున డిబేట్ పెడతాము, చిలకలూరుపేట వస్తామని చెప్పి మాట్లాడుతున్నటువంటి స్త్రీలారా, మరి ఆయన మాట్లాడినప్పుడు ఆ రోజు ఎందుకు పెట్టలేకపోయారు డిబేట్లు? ఆ రోజు ఎందుకు రాధాంతం చేయలేకపోయారు? ఆ రోజు ఛానల్లో పెట్టి యూట్యూబ్లోను, ఆ తర్వాత వాట్సాప్లోను, ఫేస్బుక్లో ఎందుకు పెట్టలేకపోయారు? మీకు దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళన్న మాటల విషయమై వాట్సాప్లో పెట్టండి, ఆ తర్వాత డిబేట్కి పెట్టండి. మేము కూడా డిబేట్లో పాల్గొంటాము.